అమరావతి రాజధానిలో 400 బెడ్స్ కెపాసిటీతో ఈఎస్ఐ హాస్పిటల్ రాబోతా ఉంది. తర్వాత దాన్ని 1000 బెడ్స్కి పెంచిన తర్వాత మెడికల్ కాలేజీ కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం జరగబోతా ఉందని మనం గతంలోనే వీడియోలు చేస్తుంటే కొన్ని పేటిఎం డాగ్స్ ₹5 కోసం మొరిగాయి. తాజాగా అమరావతి సిఆర్డీఏ కమిషనర్ ఈఎస్ఐ హాస్పిటల్కి భూమి బదిలీ చేశారు. వచ్చే నెలలోనే శంకుస్థాపన కూడా జరగబోతా ఉంది. జనవరి నుంచి ఫిబ్రవరి నుంచి పనులు కూడా జరగబోతా ఉంది. ఫస్ట్ ఫేజ్లో 400 బెడ్స్తో ఈఎస్ఐ హాస్పిటల్ రాబోతా ఉంది. దాన్ని చిన్నగా 1000-1200 బెడ్స్కి పెంచుకుంటూ వెళ్ళి అక్కడ మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఈ కార్యక్రమం మొత్తం పూర్తి కావడానికి ఒక 3 నుంచి 5 సంవత్సరాల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక అమరావతి రాజధానిలో 15 ఎకరాల్లో ఎన్టీఆర్ క్యాన్సర్ హాస్పిటల్ రాబోతా ఉంది. ఇప్పటికే హైదరాబాద్లో ఎన్టీఆర్ క్యాన్సర్ హాస్పిటల్ సక్సెస్ఫుల్గా 26 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. దాదాపు 9 లక్షల మందికి వైద్య సేవలు అందించారు. కేవలం మందులు ఖర్చులు పెట్టుకుంటే క్యాన్సర్కి తక్కువ ఖర్చులో వైద్య సేవలు అందించే సంస్థ ఏదైనా ఉంది అంటే అది ఎన్టీఆర్ వైద్య సేవలు. గతంలో 40 సంవత్సరాల క్రితం దక్షిణ భారతదేశంలో ఎవరికి క్యాన్సర్ వచ్చినా, పంజాబ్లో క్యాన్సర్ వచ్చినా కూడా చివరికి చెన్నైలోని హాస్పిటల్ అడయార్కి వెళ్ళాల్సి వచ్చేది. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ క్యాన్సర్ హాస్పిటల్ వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో చాలా మంది తక్కువ ఖర్చులో ట్రీట్మెంట్ కోసం ఎన్టీఆర్ క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్ వస్తున్నారు. కిటకిటలాడుతూ ఉంది. ఇక అమరావతి రాజధానిలో కూడా ఒక బెస్ట్ ఎన్టీఆర్ క్యాన్సర్ హాస్పిటల్ పెట్టేందుకు 15 ఎకరాల భూమి కేటాయించారు. ఫిబ్రవరి నుంచి పనులు ప్రారంభం కాబోతా ఉన్నాయి. వీటికి తోడు 132 సంస్థలకి సిఆర్డీఏ కేటాయించిన భూముల్ని దాని గడువు కూడా పెంచారు. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలుగా జగ్లక్ 3 రాజధానుల పేరుతో చక్కగా పర్యావరణ అనుకూలంగా కంప పెంచాడు కాబట్టి అక్కడ ఎవడు పనులు ప్రారంభించలేదు, ఒక ఎన్ఐడి మినహా. ఇక విట్ యూనివర్సిటీ వాళ్ళు కూడా ఇక 5 సంవత్సరాలు ఏదో ఒకటి మనకి అజ్ఞాతం గడిచిపోయిద్దిలే పోతాడు అనుకున్నాం. వాళ్ళు కూడా పనులు ప్రారంభించుకున్నారు. యూనివర్సిటీ ప్రారంభమైంది. పెద్ద ఎత్తున దక్షిణ భారతదేశంలో నెంబర్ 1 యూనివర్సిటీగా తీర్చిదిద్దుతున్నారు. రాబోయే కొద్ది రోజుల్లోనే అమరావతి రాజధానిలో ఫిబ్రవరి నుంచి 18 సంస్థలు కార్యాలయాల నిర్మాణాలు ప్రారంభించబోతా ఉన్నాయి. ఏ ప్రాంతంలో ఏ కార్యాలయం రాబోతా ఉంది అనే వివరాలతో పూర్తి వివరాలతో మరో వీడియోలు తెలుసుకున్నాం. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.